పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫ్లాప్ అయింది అనేది అందరికీ అర్థమైపోతుంది. సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి రీజన్ ఏంటి? దానికి 5 కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ది మీరు అందరూ చెప్తారు, రెండోది మీరు చెప్తారు, మూడోది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ నాలుగోది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఐదో కారణం ఎవరికి తెలియదు. సో ఆ 5 రీజన్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. సో ముందుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇది వచ్చిన రెండో సినిమా. గతంలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది, అది పెద్ద హిట్ అయింది, బ్లాక్ బాస్టర్. అప్పట్లో అది ఇండస్ట్రీ హిట్ టాలీవుడ్లో. సో అంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ హరీష్ కాంబినేషన్లో మూవీ అంటే సో మంచి బజ్, మంచి క్రేజ్ ఉందని చెప్పచ్చు. కానీ ఆ క్రేజ్కి తగ్గట్టు సినిమా ఉందా అంటే అది లేదనే విషయం ఇప్పటికీ అర్థమైపోయింది. సినిమాకి ఆల్రెడీ ఫస్ట్ డే నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. అందరూ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కొన్ని ఫ్యాన్స్ ఎలిమెంట్లు ఉన్నా అవి అంతగా ఎక్కట్లేదు. కావాలని పూర్తిగా అది నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా మెయిన్ పోవడానికి మెయిన్గా ఒక 5 రీజన్స్ మనం నోటిఫై చేసాం. ఫస్ట్గా చూస్తే ఇది స్టోరీ పాత స్టోరీ అనే అందరికి అర్థమైపోతుంది. రొటీన్ స్టోరీ అనేది తెలిసిపోయింది. సో ఇది కొత్తదనం లేదు. ఇది హీరోకి విలన్కి ఈటగా వారు హీరో ఫ్యామిలీని విలను చంపేయడం లేదంటే చేయడం, ఆ తర్వాత వాళ్ళపై రివెంజ్, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అంతా మనం ఎప్పటి నుంచో 20 ఏళ్ల క్రితం నుంచే చూస్తున్నాం ఇలాంటి సినిమా. సో ఇప్పుడు అది సేమ్ అని అయిపోయేసరికి రొటీన్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి హరీష్ శంకర్ కరెక్ట్గా చేయలేకపోవడం. సినిమాల్లో మెయిన్గా కామెడీ మిస్ అయిపోయింది, ఎమోషన్స్ మిస్ అయినాయి. సో ఎమోషన్ పార్ట్ ఉన్నా కూడా బలంగా చూపించలేకపోయారు. ఫన్ యాంగిల్ ఏదో చిన్న ట్రాక్ పెట్టారు పాత సినిమాలో, వేరే ఏరియాలో సినిమాలో ట్రాక్లు పెట్టారు, కానీ అవి కొంచెం కొంచెం ఫన్, కానీ అది ఎంగేజ్ ఓవర్ అనిపించేలా లేదు. దాని సినిమా మొత్తంలో ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఎక్కడా వర్కౌట్ కాలేదు. అది పెద్ద మైనస్. ఎమోషన్స్ శ్రీలీలకు సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ అనేది లెటర్ వేలో ఉన్నాయి, కానీ ఆడియన్స్కి ఆకట్టుకునేలాగా లేదు. అది మెయిన్. ఇంకోటి పాటలు ఏమాత్రం ఎంగేజ్ చేసేలాగా, మనమే డాన్స్ చేసేలాగా లేదు. దేఖలేంగే సాంగ్ పర్వాలేదు, కానీ అది కూడా థియేటర్లో అంత ఫీల్ ఇవ్వలేకపోయింది. సో ఆ తర్వాత తమను విజయం ఇచ్చారు, కానీ అది సినిమాని నెక్స్ట్ ఎలివేట్ చేయలేకపోయింది. యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయలేకపోయింది. సో ఇవి మేజర్గా మైనస్ అనేది అందరూ చెప్పొచ్చు. ఇంకా అసలు మెయిన్ 2 రీజన్ ఉన్నాయి. అదేంటంటే ఉగాదికి రావడం, సో ధురంధర్తో పోటీకి రావడం. ధురంధర్కి ప్రీమియర్స్ ద్వారానే పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆల్రెడీ బజ్ ఉన్న సినిమా కావడం, దీనికి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ అంతా ఉస్తాద్ భగత్ సింగ్ పైన. ఇది రొటీన్ కమర్షియల్ మూవీ అయిపోయింది, అదొక కంటెంట్ బేస్డ్ మూవీ అయింది. ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు మెయిన్ సెంటిమెంటల్గా మన ఇండియన్స్కి పాకిస్తాన్ అనేది ఒక సెంటిమెంటల్గా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే అంశం. సో అట్లా అది ఆ సినిమా జనాలకు బాగా ఎక్కిపోయింది. ఆ క్రమంలో ఇది అంతగా ఎక్కలేదు. మన తెలుగు వాళ్ళకే ధురంధర్ సినిమా ఎక్కిందంటే అది ఏ రేంజ్లో ఉందనేది మనం ఊహించుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు పవన్ సినిమా పైన పడింది. సో అట్లా ఈ మూవీకి డౌన్ అవడానికి, కలెక్షన్స్ పెద్దగా రాకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. అట్లాగే ఫైనల్గా ఏంటంటే 1 వీక్ ముందు రావడం. ఈ సినిమాని మొదట మార్చి 26న రిలీజ్ చేస్తాను, కానీ తర్వాత సడన్గా మార్చి 19 రిలీజ్ అయింది. అది ఈ ధురంధర్తో పోటీకి రీజన్ అయింది. అదే 26న వచ్చుంటే సింగిల్గా వచ్చేది ధురంధర్ అప్పటి వరకు తగ్గిపోయేది. ఉస్తాద్ భగత్ సింగ్ నడిచేది, మీడియం రేట్ టాక్తో, మిక్సర్ టాక్తోనైనా అంతో ఎంతో నచ్చేది. కానీ ఇప్పుడు ముందుగా రావడం వల్ల ఇది పెద్ద దెబ్బ పడింది. సో అది రిలీజ్ డేట్ ముందుకు రావడం, సరైన ప్రమోషన్ చేయలేకపోవడం, ఇవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్కి కారణం అని చెప్పచ్చు. ఈ మూవీ ఇప్పటి వరకు 80 crores పైన చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అధికారికంగా టీం రిలీజ్ చేయలేదు. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బిజినెస్ పరంగా 250 కోట్లు గ్రాస్ చేయాలి. అది ఇప్పుడున్న టాక్ ప్రకారం, ఇప్పుడున్న వస్తున్న కలెక్షన్స్ ప్రకారం సాధ్యం కాదనేది విశ్లేషణ చెప్తున్నమాట.